ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియజేసే అంశము సర్వజ్ఞాన సంపద కోసం అని చెప్పేసి ఒక చిన్న మంత్రము అనేది తెలియజేస్తాను. ఈ మంత్రాన్ని 16,000 సార్లు జపించాలి. జపిస్తే సర్వజ్ఞాన సంపద. ఎప్పుడు కూడా జ్ఞానము అనేదే ఇంపార్టెంట్. సర్వజ్ఞానము అనేటువంటిదే వాస్తవంగా అదే సంపద మనకి. ఆ సంపదే కాపాడుతుంది. నేను ఎప్పుడు కూడా ఎక్కువగా తెలియచేస్తూ ఉంటా. చదువు 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 గురించి ఎక్కువ తెలియజేస్తుంటా. ఎవరు దోచికెళ్ళలేని ఆస్తి ఏమిటి అంటే చదువు. అలాగే జ్ఞానము. ఈ జ్ఞానం అనే సంపదని ఎవ్వరు కూడా దోచికెళ్ళలేరు నాన్న. అది మిమ్మల్ని అంటిపెట్టుకొని ఉంటుంది. అందుకోసం ఈ చిన్న మంత్రం తెలియజేస్తాను. చక్కగా మీరు కలిపి చదవచ్చు. నేను చెప్పిన తర్వాతైనా సరే మీరు చెప్పండి. 16,000 సార్లు గనక మీరు ఈ మంత్రాన్ని గనక చెప్పించారు అనంటే, జపిస్తే డెఫినెట్ గా సర్వజ్ఞాన సంపద అనేటువంటిది మీ సొంతం అవుతుంది. అందుకోసం నేను చెప్తాను, మీరు చక్కగా కలిపి చదవండి. ఓం ఐం హ్రీం శ్రీం దక్షిణామూర్తి రూపిణ్యై నమః. ఓం ఐం హ్రీం శ్రీం దక్షిణామూర్తి రూపిణ్యై నమః. ఓం ఐం హ్రీం శ్రీం దక్షిణామూర్తి రూపిణ్యై నమః. ఈ మంత్రాన్ని 16,000 సార్లు మీరు చక్కగా కంప్లీట్ చేయగలగాలి, జపించాలి. అది ఎన్ని రోజులు జపిస్తే నేను చక్కగా చేయగలుగుతాను అనేది మీరు చక్కగా ప్లానింగ్ చేసుకోండి. ఒక 11 రోజుల్లోపు చేయగలుగుతానా, 21 రోజుల్లోపు చేయగలుగుతానా, లేదా 108 రోజుల్లోపు చేయగలుగుతానా, 41 రోజుల్లోపు చేయగలుగుతానా, ఇలా మీరు ఒక ప్లానింగ్ అనేది చేసుకొని ప్రతిరోజు కూడా మీరు జపించండి. ఎప్పుడు కూడా ఈ జ్ఞానము అనేటువంటి సంపద అవసరము. ఎవరైనా సరే నాన్న, ఆ ఒక 4-5 రోజులు తప్పించి ఆడవాళ్ళకి అడ్డం అనేది గనక వచ్చి ఉంటే ఆ ఒక 5 రోజులు చేయకుండా ఆ తర్వాత మీరు కంటిన్యూ చేసుకోవచ్చు. లేదా మీరు ప్లానింగ్ పెట్టుకోండి. నాకు చక్కగా ఇప్పుడు మొదలు పెట్టాను, ఏ అడ్డంకి అనేది నాకు లేదు కాబట్టి ఒక 11 రోజుల్లోపు కంప్లీట్ చేస్తా, 21 రోజుల్లోపు కంప్లీట్ చేస్తాను, అలా అనుకొని మీరు చేయండి. సంకల్ప బలం గొప్పది నాన్న. మీరు అలా సంకల్పం అనుకొని చేయండి. డెఫినెట్ గా మీకు జ్ఞానము అనేటువంటి సంపద మీ సొంతం అవుతుంది.